ఆహా. अच्छा पास छोड़ दी। పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, మన స్వచ్ఛ భారత్ కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన ప్రతి సంవత్సరము అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి ఒక 15 రోజుల ముందుగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం 2017 నుంచి స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మనం
ఈ 17వ తేదీ నుంచి 1వ తేదీ వరకు వివిధ రకాలుగా మనం సర్వీస్ చేసేదానికి పట్టణంలో గాంధీజీ ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆ గాంధీజీ ఆశయాల మేరకు మనకు శానిటేషన్ పరంగా ఎక్కువ గాంధీజీ మెయిన్ ఆయన ఆశయం మెయిన్. అందులో భాగంగానే పట్టణాలు కానీ గ్రామీణ ప్రాంతాలు కానీ పారిశుద్ధ్యం బాగుంటే అందరూ ఆరోగ్యాలు బాగుంటాయనే ఉద్దేశంతో అక్కడ పట్టణ పారిశుద్ధ్యం ఎక్కువ రోజు రోజుకు పట్టణ జనాభా పెరుగుదల వలన కొద్దిగా మనకి పారిశుద్ధ్య లోపాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటినన్నింటినీ సరిదిద్దే విధంగా ఈ 15 రోజుల్లో ఎక్కడైతే మనకు పార్కులు కావచ్చు, ఏదైనా పబ్లిక్ ఏరియాలో కావచ్చు, అలాగే మార్కెట్ ప్లేస్లో కావచ్చు, అన్ని రకాల ఆఫీసుల్లో కావచ్చు, స్కూళ్ళు, కాలేజెస్, విద్యార్థులు అందరికీ కూడా అవగాహన కల్పించి ఈ 15 రోజుల కార్యక్రమం వివిధ రూపంలో రోజు 3 రకాల కార్యక్రమాలు పారిశుద్ధ్య కార్మికులకు కూడా ప్రతిరోజు వాళ్ళకు ఏదో కార్యక్రమం వాళ్ళకు మన సేవా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఇన్సూరెన్స్ స్కీమ్స్ కావచ్చు, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని రకాల సపోర్టు ప్రజల నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే నిరంతరం వాళ్ళు ప్రజల కోసం ప్రజల యొక్క ఆరోగ్యాలు కాపాడే విధంగా వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలా, చెత్తను ఎక్కడంటే అక్కడ వేయకుండా ఒక శాస్త్రీయ పద్ధతిలో వాటిని పరిష్కరించడానికి మనకు మిక్స్డ్ కాకుండా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ప్రజలు వాటిని సహకరించి ప్లాస్టిక్ను కూడా నిషేధించి ప్లాస్టిక్ కూడా దాదాపు ప్రభుత్వం నిషేధించిన 125 మైక్రాన్స్ మందంలో ఉన్నవన్నీ కూడా నిషేధించినారు. ప్లాస్టిక్ కవర్ల బదులు ఏదైనా జూట్ బ్యాగ్స్ కానీ ఇటువంటివన్నీ కూడా ఉపయోగించుకొని ప్రజలందరూ కూడా ఏదైతే పూర్వం మనకు ఉన్నదో సేంద్రియ పద్ధతుల్లో మనకి ఇక్కడ ఇవన్నీ కూడా ఎరువుగా మార్చేదానికి కూడా మనకు కంపోస్ట్లో చేసేదానికి ప్రయోగాలన్నీ కూడా చేస్తున్నాము. ఇవన్నీ పూర్తి స్థాయిలో గాంధీజీ ఆశయాల మేరకు ఈ పొలంనేను మంచి ఒక వాతావరణంలో మంచి చెట్లను కూడా దీంట్లో ఈ కార్యక్రమం ఉంది. మొక్కలు నాటే కార్యక్రమం కానీ మంచిగా ఆక్సిజన్ పీల్చుకోవడానికి మంచి వాతావరణం ఆల్రెడీ ఉంది. ఇంకా దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసి స్వచ్ఛ పొలంనేరుగా మనం తీర్చిదిద్దేదానికి అందరూ కూడా ప్రతి ఒక్కరూ సహకరించాలని స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, ప్రజలు కావచ్చు, అధికారులు, సిబ్బంది, ప్రతి స్టూడెంట్ కూడా అవగాహన కల్పించి ఆ హెడ్ మాస్టర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను.